Amen.
ఉంటే మైక్ ఇవ్వండి. అదే వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. త్వరగా పాటలతో ప్రభు నామాన్ని ఘనపరిచినారు. చాలా సంతోషం. అందరం కూడా నూతన సంవత్సరంలోనికి ప్రవేశించబోతున్నాం. కొన్ని గడియలు మాత్రమే మన ముందు ఉన్నాయి. లోకంలో చాలామంది చాలా రకాలుగా నూతన సంవత్సరాన్ని తమ జీవితంలోనికి ఆహ్వానించాలని సంతోషంతో సంబరాలు చేసుకుంటూ ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క అపారమైనటువంటి కృపను బట్టి లోకంలో అన్ని జనుల వల్లే కాక దేవుని ప్రజలుగా, దేవుని స్వాస్థ్యముగా గడిచిన గడవబోయే 2024 సంవత్సరం అంతటిలో కూడా దేవుడు నీ జీవితాలు, నా జీవితాలు, మన కుటుంబాల్లో చూపించిన ప్రతి ఉన్నతమైనటువంటి కార్యాలన్నిటిని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞులై దేవుని సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లించడానికి చేరువచ్చిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. దేవుని సన్నిధులు అంటే చాలామంది లోకంలో ఆనందించడం ఒక ఎత్తు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నా పిల్లలారా ప్రభువునందు మీరు సంతోషించుడి. అలా అని చెప్పి 2024 అంతా మన జీవితంలో సంతోషకరమైన సందర్భాలు చూడలేదు. అనేకమైనటువంటి ఆటుపోట్లు, అనేకమైనటువంటి బలహీనతలు, అనేకమైన శోధనలు, శ్రమలు, కష్టాలు మన జీవితంలో వచ్చాయి. అయినప్పటికీ సరే ఆ శ్రమల గుండా దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. కానీ మనతో పాటు నేటి వరకు దేవుడు నడిపించిన దేవాది దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించడానికి ఈరోజు మన సమకూడి ఉన్నాం. కొన్నిసార్లు నేను చెప్పిన రీతిగా డిసెంబర్ 31 నైట్కు ఆ రోజు రాత్రి దేవుని సన్నిధిలో సాక్ష్యం ఇవ్వటానికి, సాక్ష్యం పంచుకోవటానికి సమయం ఇవ్వబడుతుందని నేను తెలియజేస్తూ వచ్చాను. సమయ సంకుచితను బట్టి ప్రతి వారు కూడా సాక్ష్యాలు చెప్పడానికి సిద్ధపడిన వారందరూ ఎవరైనా ఉంటే 15 నిమిషాలు 10 నిమిషాలు మీకు సమయం ఇవ్వబడుతుంది. దేవుడు గడిచిన ఈ 2024 సంవత్సరం అంతట్లో కూడా మీ జీవితంలో జరిగించిన ప్రతి కార్యాలను, కన్నీళ్ళు అయితే ఉండొచ్చు, వేదనలు అయితే ఉండొచ్చు, బలహీనతలు, బాధల మధ్య, అనేకమైన పరిస్థితుల మధ్య దేవుడు మిమ్మల్ని చేయి విడవలేదనే భావన కలిగితే దేవుడు ఒక మంచి మాట మనకు చెల్లిస్తాడు. చూద్దాం ఆ పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాట చూసుకొని మన సాక్ష్యాలకు వెళ్దాం. కీర్తనలు 138వ కీర్తన. కీర్తన మొదటి వచనము. చదువు, 2 కూడా చదువు. ఆమేన్. దావీదు కీర్తనకారుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించడాన్ని జ్ఞాపకం చేసుకునిచున్నాడు. నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను దేవతల ఎదుట. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయొచ్చు. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యము గొప్పదని, అంటే నీ మాట గొప్పదని, నీ ఉపదేశము గొప్పదని నేను జ్ఞాపకం చేసుకొని నీవు నా ఎడలో చూపించిన కృపా సత్యములను బట్టి నీ నామమునకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవునికి మహిమ. దావీదు తన అనుభవం చూడండి. పూర్ణ హృదయముతో, పరిపూర్ణమైనటువంటి మనసుతో దేవుని ఆరాధిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. ఆయన ఒంటరిగా కాదు, అనేకుల మధ్య, ప్రజల మధ్య, ఆయన మందిరము వైపు చూసి, పరిశుద్ధాలయం వైపు దిక్కు చూసి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు తన జీవితంలో చూపిన కృపా కార్యములను బట్టి మీ జీవితంలో కూడా, మీ బ్రతుకుల్లో కూడా, మీ కుటుంబాల్లో కూడా దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు చేసే ఉంటాడు. దావీదు వలె మీరు కూడా కృతజ్ఞతలు చెల్లించాలంటే మీకు సమయం పడుతుంది. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకుని త్వరగా అక్కడికి వచ్చి మీరు సాక్ష్యం చెప్పగలిసిన వారు ఉంటే ఎవరన్నా త్వరగా వచ్చి సాక్ష్యం చెప్పొచ్చు. సాక్ష్యాల సమయం మీకు ఇవ్వబడుతుంది. మైక్ ఒకటి పెట్టండి, అక్కడ ఒక మైక్ అక్కడ పెట్టండి అమ్మ.
కలుగును గాక. ఈ యొక్క సమయం ఇచ్చిన సంఘ ప్రజ్ఞలకి పూర్వకం తెలియజేస్తున్నాను. అలాగే నా ఒక సాక్ష్యం వినాలని వేక్షణ మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క సమయంలో వాక్యం సాక్ష్యం పంచుకోవాలని నిలబడితేనే నాకు దుఃఖం వచ్చేస్తుంది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, ఈ యొక్క 2024 నాలో దేవుడు చేసిన గొప్ప సాక్ష్యము మీరందరూ నా కోసం ప్రార్థన చేసిన వాళ్ళే, అందరికీ తెలుసు. అయినను దేవుడి గురించి చెప్పుకోవాలనేది ప్రతి ఒక్కరికి తెలవాలి. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు చేసిన మేలు చిన్నదైన పెద్దను అది విస్తారము చాటాలనేది నా ఒక ఆశ. అదే రీతిగా గత సంవత్సరంలో చూసినట్లయితే ఆర్థికంగా అయితేనేమో, అలాగే నా యొక్క జీవితంలో ఆరోగ్య విషయంలో దేవుడు ఎంతగానో గొప్ప కార్యం చేస్తూ వచ్చాడు. పోయిన సంవత్సరం అయితే మేము క్రిస్మస్ కానీ సంతోషంగా గడపలేదు, కొత్త సంవత్సరం కానీ సంతోషంలో మేము లేము. అయినను దేవుడు చిన్న ప్రకారం మమ్మల్ని సంతోషంగా ఉంచి ఈనాడు నన్ను ఇక్కడ సాక్షి బిడ్డగా నిలబెట్టిన దేవుడికి కొట్టుకోవడానికి స్తోత్రాలు. గత 2023 డిసెంబర్లో మీకు అందరికీ తెలిసినట్టుగానే నేను అప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నాను. అలాగే మా వారి స్టంట్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఆ ఒక క్షణాల్లో ఎంత కుటుంబం అంతయు కుటుంబంలో సంఘం అంతే ఎంతగానో దుఃఖంతో కూడి ఉన్నది. అయితే ఈ యొక్క సంవత్సరంలో దేవుడు అందరికీ సంతోషకరమైన దీవితాన్ని ఇచ్చాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. అదే రీతిగా డిసెంబర్లో అలా జరిగింది. సరే కదా ఇంకా ఉన్నాము. అలాగే గుడ్ ఫ్రైడే మార్చ్ నెలలో నాకు ఆ నెల ప్రెగ్నెంట్ ఉన్నాను. కడుపులో బిడ్డ చనిపోవడం జరిగింది. అయితే దేవుడు ఏం చేసినా అది మనం ఏరికేం తలంచుతాం నేనైతే. ఎందుకంటే బిడ్డ పాయసం వల్ల కడుపులో నిండిపోయినప్పటికీ అది ముందుకుంటే నా ప్రాణానికి ఒక ప్రమాదకరమైన డాక్టర్ చెప్పారు. దేవుడు ఈ రోజు నన్ను ఇక్కడ సాక్ష్యం నిలుపుకోవాలని, ఆ ఒక మేలు నా జీవితంలో చేశాడని నమ్ముతాను. అందులైతే బిడ్డమైనప్పటికీ దేవుడు లేరు, దేవుడి యొక్క నా బిడ్డ తీసివేశాడని దుఃఖపడతారు. అయితే నేనైతే దుఃఖపడలేదు, కానీ నా దేవుడు నాకు మేలే చేశాడని నేను నమ్ముతాను. దేవుడు నన్ను మహిమపడుతుంది కనుక ఆమె ఇటు రీతిగా ఆ ఒక నెలలో ఎంతగానో బాధపడ్డారు. ఒక 15 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. నాకైతే నాలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. అందరూ ఏడుస్తున్నారు, వచ్చి చూసిన వాళ్ళంతా కన్నీరు పెడుతున్నారు. నాకైతే కన్నీరు రాలేదు. డాక్టర్ అని అంటుంది, లాస్ట్ డెలివరీలో ఎంతగానో భయపెడుతున్నావు, ఈ డెలివరీకి ఎందుకమ్మా అబార్షన్ లేదని ఇంత ధైర్యంగా ఉంటున్నావు, నేను ఏ కలవరం కలవట్లేదు నాకు అని డాక్టర్ చెప్తుంది. నేను చెప్పాను, ఏం లేదు మేడం, నేను నా దేవుడిని ప్రార్థిస్తున్నాను, నాకే కలవరం లేదు. అందరూ ఏడుస్తున్నారు, నాకైతే రీజన్ తెలీదు, నాకైతే నొప్పులుగా ఉన్నాయి. ఆ రాత్రంతా ఏడుస్తున్నాను. ఆయన పాస్టర్ గారు వచ్చారు. ఆ రోజు నైట్ నాకు అలా జరిగినప్పుడు రాత్రంతా నేనైతే ఒక 5 నెలలు నా కడుపులో ఒక అన్నదాన్ని పెట్టుకునేది పోలేదు. 5 నెలలు హాస్పిటల్లో ఫ్లూయిడ్ ద్వారా
అందరి తరపున కూడా దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. ఉన్నతమైనటువంటి సాక్ష్యం అది. మరణ పడకల మీద ఉన్నిందని మేమందరం చూసాం. ఆ మట్టుకు మాకైతే అనిపించింది ఈ అమ్మాయి అసలుకి హాస్పిటల్ నుంచి జీవంతో వస్తుందో లేకపోతే శవం ఇంటికి పోద్దన్నంత పరిస్థితి ఉన్నింది. చలిచిపోయాం. కానీ దేవుడు ఉన్నతమైన వాడు. ఆయన ఎప్పుడు తన ప్రజల్ని చేయడు. వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోగలిగితే చాలు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు కనుక వారి కుటుంబం కొరకు ఇంకా రాబోయే రోజుల్లో దేవుడిచ్చిన శేష జీవితం ఆయుష్ దేవుని సేవలో సంపూర్ణంగా సాగిపడిన వారి కొరకు వారి కుటుంబం కొరకు మీరందరూ సంఘంగా ప్రార్థించవలసింది తెలియజేస్తున్నాను. వేరే ఎవరన్నా? అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏమంటే, నాకు ఏషియా 41:12 వాగ్దానం ఇచ్చినారు. నాకు ఆ వాగ్దానం ప్రకారము నేను అనుక్షణము క్షణము నాకు ఎన్నో బాధలు, శ్రమలు, వేదనలు వచ్చినప్పటికీ కూడా నా ప్రభువైన నా తండ్రి యేసయ్య నాకు ఎల్లవేళలా వెనుక ముందు ఉండి తోడుగా ఉండి నా శరీరంలో ఉన్న బలహీనతంతా నా దేవుడు ఎరిగిన దేవుడు, ప్రతి ఒక్కరు కూడా ఎరిగిన దేవుడు. అయినా నేను ఏ ఆసుపత్రికి వెళ్ళడం లేదు, ఏ మాత్ర కూడా వేసుకోకుండా దేవుని పైన భారం వేసుకొని నా ఉపవాస ప్రార్థనలతో నెల 3 రోజులు దినము ఉండేదాన్ని. ప్రతి క్షణము లేకుంటే 5 రోజులు కూడా ఉండేదాన్ని. నా ప్రాణప్రియుడు అంతగా నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి స్తుతిస్తున్నాను. ఈ దినము అన్యజనుల్లో నన్ను ఎందు నిమిత్తం ఏర్పరచుకున్నాడో నేనంటూ ఎరగను. అందరూ నన్ను విడిచినా కూడా నా దేవుడు ఎన్నటికీ విడవక ఎడబాయక నా పట్ల, నా కుటుంబం పట్ల, మేమిద్దరము భార్యాభర్తలు ఎంతగానో బాధల్లో దుఃఖంలో ఉన్నప్పటికీ నా దేవుడు ఎంతగానో మమ్మల్ని జతపరిచినాడు. అందుని బట్టి నా తండ్రికి కోటాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నేను ఇలాంటి సమయంలో మదనపల్లికి పోవాలా రావాలా అప్పుడు ఇల్లు నింది అక్కడ గీసుకేసుకుని ఎవ్వరు కూడా కానీ నీకు ఈ డబ్బులు రావమ్మా, నీకు ఈ డబ్బులు రావు, ఎందుకు ఇచ్చినావు ఆయనకి, ఆయన దగ్గర డబ్బులు లేవు, ఆయన అంటూ ఎవరికి చెప్పొద్దమ్మా లీజుకేసుకోండే సంగతి అని చెప్తున్నాడు. నేనైతే దేవా నీ చిత్తము, మేము ఇక్కడి నుంచి మదనపల్లి నుంచి బెంగళూరు నుంచి మదనపల్లికి వెళ్ళేటప్పుడు మాకు లీజుకే కావాలి ఇల్లు, మేము బాడీ కట్టే స్తోమత లేదు, మేము మా అన్న తమ్ముళ్ళ అక్క చెల్లెళ్ళ దగ్గర మేము చేయి చాపేవాళ్ళం కాదు. నా దేవా నీ దగ్గరే చేయి చాపుతున్నాం, నువ్వు సహాయం చేస్తేనేంటే మాకు ఇక్కడి నుంచి వెళ్తానే అయిపోయి ఇచ్చేవాడు కాదు. అయినా మాకు దేవుడి కృపతో కనికరం చొప్పున మాకు ఇల్లు తీసుకొచ్చింది. అయినా పర్వాలేదు, మేము ఎవరి దగ్గర ₹1 అడిగిన వారం కాదు, ₹1 అప్పు చేసిన వారు కూడా కాదు. అనిల్ పనికి పోయినాడు, ఏదో మా సమస్యలు శాతాన్ శోధనలు చాలా వచ్చి అనిల్ బెంగళూరుకి వచ్చేసినాడు. తిరిగి వచ్చేసినాక ఇంకా ఎక్కడున్నాడో మాకు తెలియదు, ఫోను లేదు, ఏమీ లేదు. ఆ ప్రభువే మాకు దిక్కు. మేము ఇట్లే చైన్ ప్రేయర్లో దివారాత్రులు 3 గంటలకు ప్రార్థన మొదలు పెడితే కదా మధ్యాహ్నం 3 గంటలకు కూడా ప్రార్థన ఉంటుంది. అలాంటప్పుడు ఒక ముస్లిం ఆమె ఎంతగానో మా కొరకు కన్నీటితో ప్రార్థన చేసేది. ఆమె నా ప్రార్థన కంటే ఆమె ప్రార్థన ఎక్కువగా ఫలించి దేవుడు నా పట్ల, నా కుటుంబం పట్ల ఎన్నో మేలులు చేసినాడు. మాకంటూ ఎవ్వరూ లేరు, అన్న లేదు, తమ్ముడు లేదు, అక్క చెల్లెళ్ళు ఎవ్వరూ సహాయం లేదు. నా ప్రభువే నాకు సహాయం. ఇప్పటికి కూడా నా ప్రభువే నాకు తోడు. ఆ డబ్బుల కోసం ఎంత దేవా నువ్వే సహాయం చేయాలా, అన్నం లేదు, నీళ్ళు లేదు, మా అక్కలు ఇంటికి పోవాలా, మా అక్క ఎందుకమ్మా నువ్వు శ్రమ పడతావు, అది మా పెద్దనాన్న కూతురే, మా వాళ్ళు ఎవరు లేరు, వద్దమ్మా నువ్వు ఇక్కడే ఉండు. క్యారీ కట్టి పంపిస్తే ఆ రూములోనే ఉండేది. నీళ్ళు లేవు, సిలిండర్ లేదు, ఏమీ లేదు, డబ్బులు కావాలా. ఇచ్చిన వాళ్ళు వెనక్కి పడిపోయారు మా అన్నాను మా వదిన. ఎందుకంటే ఆయన చెప్పిన వాయిదాలన్నీ గడిచిపోతున్నాయి. లాస్ట్కి వాకిలు తీసేవాడు కూడా కాదు. నేను పోయేది ప్రార్థన చేసుకునేది అక్కడ మంజమ్మ అని
విశ్వాసురాలు ఉండేది. ఆమె నా కోసము ఎంతో ప్రార్థించి ఆమె ద్వారం తీసి వేరే పాపను అక్కడ పెట్టి మా డబ్బులు మాకు ఇచ్చినాడు దేవుడు. అంత దేవుడు గొప్పవాడు. నాకు నేను మాత్రము ఆయన దగ్గర నుంచి డబ్బులు తీసుకోలేను. అనిల్ కూడా వద్దు లేకపోతే పోండి. అనిల్కి ఎవరికి ఏమి ఇచ్చినా కూడా తిరిగి తీసుకోవాలని ఆశ లేదు. తని తీసుకుంటే ఇచ్చేవాడు కాదు. అందుకోసము నీకేం తెలుసు అది కష్టార్జితము అనేసి మొండితో నా ప్రభుకి మొరపెట్టగా నా డబ్బులు నా చేతికి, నా తండ్రి ఎవరి చేతుల నుంచి వద్దు ప్రభు, నీ చేతి నుంచే నాకు డబ్బులు రావాలంటే దేవుడును కృపను బట్టి అద్భుతాలు ఆశ్చర్యకార్యములతో నేను ఆ డబ్బు తీసుకొని అట్లే అన్నం కూడా తినకుండా బెంగళూరుకి వచ్చిన అన్నింటి దగ్గరికి. తీసుకొని వచ్చినాక మళ్ళా నాకు ఎంతో బాధ. నా అన్న కూతురికి వివాహం కావాలా ప్రభా, నా అన్న కూతురు నా అన్న కష్టాల్లో ఉన్నాడు. ఆ బిడ్డకు పెళ్లి కావాలంటే ఊర్లో ఇల్లు ఉంటేనే మాకు ఇస్తారు, లేకుంటే ఇవ్వరు. అందు నిమిత్తం ఏం చేయాల ప్రభా అని దివారాత్రులు డబ్బు కోసము పాప కోసము 2 ప్రార్థన ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. అద్భుత రీతిగా నాకు డబ్బు చేతికి వచ్చింది. అది దేవుని బిడ్డ చేతిలోనే నేను తీసుకున్నా. ఇంటికల్లా కూడా అంటున్నాడు ఇన్ని రోజులు ఆమె 3 సంవత్సరాలు మా ఇంట్లో, ఈ రోజే మా ఇంటికి అడుగు పట్టింది. ఆమె ప్రేయర్ ఏమి, ఆమె ప్రార్థన ఏమి, ఆమె మందిరం ఏమి, వాళ్ళ సేవకులు వస్తారు, పిలుచుకొని పోతారు, ఇంటి ముందర వదులుతారు, అంతే. ఆమె ఎప్పుడు కూడా మా దగ్గరికి వచ్చిందేనే కాదని చెప్పినవాడు. ఇంటికల్లా దగ్గర ఎంతో సాక్ష్యం మాది. అవునమ్మా నువ్వు గొప్పదిమ్మా, నీ దేవుడు గొప్పవాడమ్మా, నీకు అన్నిట్లో నా కాలు బాగలేదు కదమ్మా, నీకు కాలు బాగా ఏమన్నా అంటే నీకు బాగవుతుందమ్మా, నువ్వు విశ్వాసంతో ప్రార్థిస్తున్నావు, నేను చూస్తున్నా 3 గంటలకు లేస్తావు నువ్వు, నేను చూస్తున్నాను అని. ఆయన కూడా బాగలేకుంటే ప్రార్థిస్తే ఎంతో బాగుండేవాడు. ఎంతో నన్ను హింసించే ముందుకే దేవుని దగ్గర నేను ప్రార్థన చేసిన ఆయన కూడా బాగుండాలా. ఆయనకు ఎవరు లేరు, దిక్కు లేరు. ఆయనకు కూడా ఆయన నా చేతికి డబ్బులు ఇచ్చే ముందుకే నాకు సంతోషంతో బెంగళూరుకి వచ్చేసిన. మా అన్న కూతురికి అట్లే మేము ప్రార్థిస్తున్నాగా ఎంతో గొప్ప కార్యం అంటే అనుకోకుండా బ్యాంకులో పనిచేసే అతను మెచ్చి దాని ఫలితముగా అద్భుతంగా నా తండ్రి గొప్ప కార్యం చేసినాడు. ఆగస్టు 28వ తేదీ నేను ఆ రోజు అనిల్ 15 రోజులు పడకేసినాం, నేను 15 రోజులు పడకేసినాం. మాకు అన్నం ఆకలి అంటే ఆకలి, ఇంటి పక్కన ఎవ్వరూ లేరు మాకి. అనిల్ నువ్వు అన్నం నాకు ఆకలి అయితే ఉంది. హాస్పిటల్ మేము హోటల్లో పోయి తెచ్చుకునే కూడా స్తోమత లేదు. ఎవరు పోయేది, ఎవరు తీసుకొని ఇద్దరు పడిపోయినాం. అలాంటి స్థితిలో ఫోన్ వచ్చింది, నువ్వు ఎంగేజ్మెంట్కి రావాలా, కేరళకు పోవాలా. నా పరిస్థితి అయితే నా దేవుడు ఎరుకు, లేనేను కూర్చోలేను. అదే ఏమన్నా కానీ ఆహారం లేదు, ఏమీ లేదు. కేరళకు అట్లే వీటి నుంచి మదనపల్లికి పోయినాను, మదనపల్లి నుంచి కాట్పాడి నుంచి కేరళ. ఉదయం స్నానం చేసుకున్నాము, ఎంగేజ్మెంట్ చూసుకున్నాం, మళ్ళా తిరిగి ప్రయాణం. అంతటిలో నా దేవుడు గొప్ప మహిమ చూపించినాడు, మా పక్షాన ఉన్నాడు, ఎల్లవేళలా ఉన్నాడు నా దేవుడు. అనుక్షణం ఈ సంవత్సరంలో నాకు ఇచ్చిన వాగ్దానం ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు మంచి కార్యం జరిపిస్తానని నా దేవుడు, నా దక్షిణహస్తం నిన్ను కాపాడుతుంది అన్నాడు నా దేవుడు. అలాగే నన్ను ప్రతి క్షణము 15 రోజులు, మా అక్కకైతే 15-20 వేలు పైన అయింది ఆ జనానికి. నేనే మళ్ళా దగ్గరుండి ఆమెకు బాగా చేసినాను. అదే నాకు నీకు మేము ₹1 కూడా ఖర్చు పెట్టలేదు, హాస్పిటల్కు పోలేదు. 300 నుంచి మాత్రం తెచ్చుకున్నాం, తాగినాము, బాగు చేసినాడు నా దేవుడు. స్వస్థపరిచే దేవుడు అని ఎల్లవేళలా యేసయ్యా నీ రక్తం ఆశ్రయిస్తున్నాం ప్రభా, నువ్వు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలిగించున్నది ప్రభా అని ఎన్నో మార్లు నా దేవునికి మొరపెట్టగా మా రోగాలన్నీ బాగు చేసిన దేవుడు మీకు కూడా బాగు చేస్తాడని నేను విశ్వాసంతో మీరు దేవుడి పైన భారం వేయాలా. ప్రతి క్షణము మా పాప వివాహ విషయంలో అయితే ఎంతో ఘోరమైన పరిస్థితి. మా అన్నోళ్ళకి పనులు లేవు, అయినా వాళ్ళ మామ సౌదీ నుంచి డబ్బులు పంపించి అంత హాల్ తీసుకొని అంత గంభీరంగా జరిపించినాడు. నా దేవా నువ్వే రావాల ప్రభా, చేసన్నీ తోడుంటేనే నా బిడ్డ వివాహం జరిగేకి అంతే గొప్ప కార్యం చేసినాడు. నేను విశ్వాసంతో నమ్ముతున్నాను. నేను సియోనులో నుండి నా దేవా నీకు మొరుపెడుతున్నాను ప్రభా, నా మొరాలకి ఇస్తున్నాను యేసయ్యా అని నేను అనుక్షణము మొరుపెడుతున్నాను. నా 2 సాక్ష్యాలు
గొప్పగా జరిపించిన నమ్మకమైన దేవుడు మాకు తోడు నీడగా సహాయకుడుగా ఉన్నాడు. అనిల్ పక్షాలు కూడా నా దేవా నిత్యము నీ బిడ్డ సెక్యూరిటీ పనిలో మందిరానికి రాలేకపోతున్నాడు ఏసయ్యా, నువ్వు నడిపిస్తేనే ప్రభా అని దివారాత్రులు అనిల్ కొరకు ప్రార్థిస్తున్నాను. ఆ బ్యాడ్ హ్యాబిట్స్ వెళ్ళిపోవాలా, మాకు సహాయం చేయలేసయ్యా. దిక్కు లేని వారిని అన్ని జనుల మధ్య నువ్వు ఏర్పరచుకున్నావు. మేము సాక్ష్యం పంచుకోవాలన్న అన్నతమ్ముల అక్క చెల్లెల మధ్య అందరూ త్రోసివేస్తున్నారు. ఏ దేవుడు ఉన్నాడని నీ భర్త మారలేదు కదా అని. మొన్న వద్దమ్మా ఇంక వదిలేసి వచ్చేసాయి అని అంటే నేను రాను. నా దేవుడు గొప్పవాడు, నాకు తెలుసు నా దేవుడు చేసిన మేలు ఎన్నో. ఈ పొద్దు నేను జీవముతో ఉన్నానంటే కేవలం నా దేవుడి కృపయి ఉన్నది. అనిల్ నిత్యము ఎలాగో అలాగా ఇప్పుడు రామయ్యలో డైలీ పోతున్నాడు, రెగ్యులర్గా పోయి నా తండ్రి మందిరానికి నడిపిస్తున్నాడు. ఇంకా నాకుండేది నా భర్త సంపూర్ణ రక్షణ తీసుకొని దేవుని వైపే తిరిగి మాకు ఎవరు అవమానించినారో వాళ్ళ వైపు మేము సాక్ష్యం పంచుకొని నా దేవుడికి మైపరిచేదే మాకు సాక్ష్యం. ఇంకొకసారి పంచుకునేకి మా కుటుంబాన్ని దీవించమని నా దేవుని ఎల్లవెల్లలా ప్రార్థిస్తున్నా. సియోన్ మందిరంలో వచ్చే ప్రతి బిడ్డల కొరకు కూడా మేము ఉపవాసం ఉండి నా దేవా నా అందరినీ ప్రతి బిడ్డను ఆశీర్వదించు, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించు. నువ్వు తోడు నీడుగా ఉండి సియోన్ మందిరం నింపాల ప్రభాని. నేను నా తండ్రి దీపా సిస్టర్ అని మా సేవకురాలు మదనపల్లి నుంచి దివారాత్రులు మేము అందరి కోసము ప్రార్థన చేస్తూ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి దేవుడు కాపాడమని, మమ్మల్ని ఆశీర్వదించమని, మా ప్రార్థనలన్నిటికీ మాకు జవాబిచ్చి అనుక్షణము మమ్మల్ని నడిపించినాడు, కాపాడినాడు. ఈ పొద్దు నేను ఇట్లా నిలబడుతున్నానంటే నా వల్ల కాదనుకున్నాను. యేసయ్య నా కాళ్ళు అది కరోనా ఇంజెక్షన్ వేసుకున్నప్పటి నుంచి అంత బలహీనరాలైపోయినానంటే అంత బలహీన, లేకుంటే ఎంత బాగుంటేనో. నా మదనపల్లికి పోయి మా అక్కలంతా నువ్వు బతకాలా, నీళ్ళు తాగిపోతాడు, పోతే పోటీలో నువ్వు బతకాలని ఇంజక్షన్ వేయించేసి ఆ ఇంజక్షన్తో ఆ రోజే చనిపోవాల్సింది. నేను అంతా నరకం అనిపించినాను ఇంజక్షన్ వేసుకుని. నా దేవుడి కృపతో నాకు ఈ పొద్దు మంచి ఆరోగ్యం ఇచ్చినాడు, నా ప్రార్థనలన్నిటికీ జవాబిచ్చినాడు, నేను అనుకున్నవన్నీ జరిపిస్తున్నాడు. నా భర్తకు ఒక్కరికి రక్షణ మారు మనసు బాప్తిజం కొరకు సహాయపడమని దేవుని వేడుకుంటూ మా కొరకు ప్రార్థన చేయమని, మందిరం కోసం ప్రార్థన చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవ మా సాక్ష్యం ఇది. అందరూ చప్పలు కూడా దేవుడి నామాన్ని మహిమపరచుకోండి. ఉన్నతమైనటువంటిది అక్క ప్రార్థన జీవితం మనందరికీ తెలిసిందే. నాకు తెలిసి ఆ ప్రార్థనలో ఒకటే ఉంటుంది ఎక్కువగా, ప్రభా నేను క్రీస్తు గురించి చాలామందికి నేను ఘనంగా చెప్తాను, గొప్పగా చెప్తాను, నా భర్త దగ్గరకు వచ్చేళ్ళకి నాది ఇదైపోతుంది. చాలాసార్లు బాధపడి నా దగ్గర ఏడ్చేది. కానీ నా మట్టుకైతే వాళ్ళ కుటుంబాల దేవుడు ఉన్నతమైన కార్యాలు చేస్తూనే వచ్చాడు, ఇప్పటి వరకు ఆగలేదు. ఆ పరిస్థితిని చూస్తే మనకంటే బంధువులు ఉండరా, బలగం ఉంది, అన్నీ ఉంది. ఏదైనా చిన్న శ్రమ వస్తే మనం చూడలేక రాలేదు, మనకెవరు ఫోన్ చేయలేదు, మనోళ్ళని మనం బాధపడతాం. ఆమెకు అందరూ ఉండరు, కానీ ఆ బాధ లేదు ఆమెకి. ఎందుకంటే నాకు ఎవరు లేరు, ఉండేది ఒక్కడే ఆయన నా యేసయ్య అనే భావన ఎప్పుడు ఆమె నాకు చెప్తా ఉండేది. కాబట్టి అక్క కొరకు, అక్క కుటుంబం కొరకు ప్రార్థన చేయవలసిందిగా మిమ్మల్ని అందరూ నేను వేడుకుంటున్నాను. పంపిస్తుందా మైక్ ఆన్ చేసుకో. దేవుని నామానికి స్తోత్రం. అందరూ ఎలా ఉన్నారు? క్రిస్మస్ ఎలా జరిగింది? మంచిగా జరిగింది. సరైనగా ఉంటే నేను ఏం మాట్లాడు, మైక్ పెట్టి సరైనగా వెళ్ళిపోతాను. మంచిగా చర్చ్లో ఏమంటే లేడీస్ మాట్లాడు, జెంట్స్ మాట్లాడు. ఎందుకు అలా? ఎవరైనా చెప్పిస్తారా చర్చ్లో ఏం మాట్లాడకూడదు అని? మరి మాట్లాడాలి కదా. అయ్యే ఎంతమంది ఏది క్వశ్చన్ అడిగితే కూడా అంత సైలెంట్గా ఊట్లాడు కూర్చొని స్మైల్ ఇస్తూ ఉంటారు, కానీ ఎవరు ఉత్తరం ఇవ్వటం లేదు. మీరమ్మా మీ పక్క ఏం సమాచారం? ఊరికే చేయటం కాదు, నోరిస్ మాట్లాడాలి, సమాధానం ఇస్తాం. లేదు ఇప్పుడు సమాధానం ఇచ్చేది కాదు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తాం. మీరు ఇస్తారు. వేరే వాళ్ళు రెగ్యులర్గా వచ్చే వాళ్ళు ఎందుకు సమాధానం ఇవ్వటం లేదు? అందరూ ఇస్తారు. ఓకే
మాట్లాడేది కొంచెం రఫ్గా ఉంటుంది, బెజర్ చేసుకోవద్దండి, ఎందుకంటే నా వాయిస్ అట్లా ఉంటుంది. యేషయా 41 10వ వాక్యం ఎవరన్నా కొంచెం గట్టిగా చదవండి. యేషయా 41వ వచనము 41వ అధ్యాయము 10వ వచనము. భూమి గంతముల నుండి నేను పట్టుకొని దాని కొసల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏ కరుణ పట్టిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయువాడును నేనే. నీతిగా నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఆమేన్. చాలు. ఎందుకంటే ఈ వాక్యం ఎందుకు చదువుమంటానంటే, లాస్ట్ ఇయర్ నాకు ఈ వాగ్దానం నాకు వచ్చింది. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా నాకు ఈ వాక్యం ఎలా ఉందో అలాగే జరుగుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నా పని పాటలను తిరిగేటప్పుడు వచ్చేటప్పుడు ఒంటరిగానే ఉంటాను. ఎప్పుడు నా మనసులో ఏసయ్యా అని ఆ నామాన్ని నేను జపిస్తున్నానే కానీ ఎప్పుడు బైబిల్ ఇచ్చి చదివేదాన్ని కానీ ప్రార్థన చేసేదాన్ని అట్లా నా హ్యాబిట్స్ లేదు. ఇదే ఓపెన్గా చెప్తున్నాను. పొద్దున్నే లేస్తాను, ప్రేయర్ చేస్తాను, ధ్యానం చేస్తాను, అని రెగ్యులర్గా ఉంటుంది. బట్ ఎందుకు నన్ను దేవుడు ఇంతగా రక్షిస్తున్నాడు, ఏది మనకి ఏదన్నా ఇచ్చేస్తున్నాడా అని చాలాసార్లు నేను ఆలోచించి ఇచ్చేస్తున్నాను. లేదు, మనం చిన్నప్పటి నుంచి మేము యేసుక్రీస్తు నమ్ముకునే వాళ్ళు వేరే అన్య విగ్రహాల ఆరాధనలు మేము ఎప్పుడు పోలేదు. సుమారు సంవత్సరాల నుంచి నేను యేసయ్యను నమ్ముకొని ఎందుకు మారలేదు అని ఆలోచించి ఒక రాత్రి పనుకున్నాను. ఇంట్లో పనుకుంటే మధ్యాహ్నం పనుకుంటే ఏదో ఒక సైతాన్లు వచ్చి అటాక్ చేసినట్లు ఉంది. ఆ సైతాన్ నన్ను అటాక్ చేయలేదు, నేను ఆ సైతాన్ నాపై అటాక్ చేసినట్లు ఉంది. కళ్ళు తెరిచి చూస్తే ఇంట్లో ఉన్నాను. ఏ ఆశ్చర్యం ఇది, సైతాన్లు మా పైన అటాక్ చేయాలి, మేము పోయి సైతాన్ పైన ఎందుకు అటాక్ చేస్తున్నాము? సరే, ఏదో పీడ కల మధ్యాహ్నం ఏదో మైండ్ డిస్టర్బ్గా ఉంది. నేను బయటకు వచ్చేసి కొంచెం అట్లా తిరిగేసి ఇంటికి వచ్చి తినేసి పనుకున్నాను. మళ్ళీ ఇంకో సెకండ్ డే సేమ్ అదే కళ వచ్చింది. ఎందుకు యెహోవా ఇలా చేస్తున్నావు? నాదేదైనా తప్పు ఉందా? నేను నిల్చుకునే చోటు మామూలుగా నేను నిల్చుకునే చోటు అపుస్తలను నిల్చుకుంటాను. ఒక బ్లాక్ కలర్ వ్యక్తి ఏదో వచ్చి నా ముందర నిల్చుకున్నట్ల, నేను అతనితో ఫైట్ చేసినట్ల చాలా ఇంతగా అనిపించింది నాకు. ఎందుకు ఇలా జరుగుతుంది? మా అయ్యగారు కూరు చెప్పినాను నాకు, లేదని నీ గురించి ఆలోచించి నేను పనుకుంటే ఇలా అయింది, కొంచెం కేర్ఫుల్గా ఉంది. సరే అయింది, పర్లేదు, బైబిల్ ఉంటుంది నా దగ్గర, నేను కూడా కలుసుకుంటాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఈ వాక్యం ఎప్పుడు చదవలేదు. ఈరోజు లాస్ట్ డిసెంబర్ 31 రోజు చదువున్నాను, మళ్ళీ ఒక 2 times 4 times చదువున్నాను. మళ్ళీ ఆలోచించాను, ఎందుకు దేవుడు ఇంతగా నన్ను కాపాడుతున్నాడు, మళ్ళీ నుంచి ఏమన్నా ఆశిస్తున్నాడా? లేదు, మనము మారాలి. మారినానా? ఎవరికైనా అనిపిస్తుందా నేను మారినానా అని? ఎవరన్నా ఒక్కరైనా చేసి చూపించండి. ఎత్తమాకండి, ఎవరు ఎత్తమాకండి. లేదు, నువ్వు బలవంతంగా ఎత్తుదండి. మీ ఫస్ట్ ఉండే అనిల్కి ఇప్పుడు ఉండే అనిల్కి ఏదైనా మార్పు ఉంటే మీరు చేయట్లేదండి. ఉందానా? స్తోత్రం. ఉందానా? నా మీరు లేదు. ఓకే, అయింది. ఇంతవరకు మా మిస్సెస్ కూడా చాలా మంచిగా నువ్వు ఎత్తద్దు, కౌంట్ లేదు. ఓకే, చాలా సంతోషమైంది, అందరూ వచ్చినారు. ఇదే నా సాక్ష్యము. అయిందా? మళ్ళీ మేము బాప్టిజం తీసుకోవాలనుకుంటున్నాను, దయచేసి ప్రార్థన చేయండి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇదే అక్కడ నిల్చుకొని నేను చెప్తున్నాను, నేను మారానని ఏమి నాకు అనిపిస్తాను లేదు, అలాగే ఉన్నాను అనిపిస్తుంది. అలాగే ఉంటానా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అనిలను మారినట్టు నిజంగా చాలా మారి. నేను శాలంలో ఉన్నప్పుడు చూశాను, ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తాను. ఆయన మార్పు అంటే అంతకుముందు వేరే ఒక మార్పు ఉండేది. ఇంచుమించు ఆ మార్పు అంటే ఏదో చాలా సంవత్సరాల నుంచి కాదు, కొన్ని నెలల నుంచే మార్పు కూడా కనపడేది, చాలా తక్కువ వ్యవధిలోనే. అన్నిటికన్నా గొప్ప మార్పు ఏందయ్యా అంటే ఆదివారం తప్పకుండా మందిరానికి రావటం. దేవునికి మహిమ కలుగును.
నేను ఇప్పుడు ఎందుకు ఇక్కడ వచ్చి మెయిన్ థింగ్ మర్చిపోయినాను. అన్న చెప్పినాక ఇప్పుడు ప్రతి ఆధారం వస్తున్నాను అని, అంటే నాకు డ్యూటీ ఉంటే కూడా నేను సెలవు వేసుకుని వస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నాకు డ్యూటీ ఉంది, మా మిస్సెస్ కూడా తెలియదు. ఆడ పోయే సాగుతుందని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుని వస్తాను. మళ్ళీ నాకేమవుతుంది, మళ్ళీ రేపు మళ్ళీ మార్నింగ్ చేయాలి, మళ్ళీ నైట్ కంటిన్యూ చేయాలి. అంటే 1 to డబల్ పేమెంట్ ఏం రాదు. నిజంగా మీరు నమ్మితే నమ్మండి, వదిలితే వదలండి. నా శాలరీకి ఎంత ఉందో దానికన్నా నా దేవుడు ఎక్కువగానే ఇస్తున్నాడు. నేను ఎంత లీవ్ వేసింటానో అది కట్ కాకుండానే నాకెంత నెలకి వీనికి ఇంత ఇస్తే సరిపోతుంది ఆ స్టేజ్లో నాకు దేవుడు పెట్టినాడు. ఆ ఫ్యామిలీ ఎలా, నా మిసెస్ ఎలా మెయింటైన్ చేస్తుందేమో తెలియదు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా దేవునికి మహిమ కలుగును గాక. అన్న కొరకు ప్రార్థించండి. ఈ సంవత్సరంలో ఆయన బాప్తిసం పొందుకోవాలి, రక్షణ మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొంది, నేను ఎప్పుడు అడుగుతూ ఉంటాను, బాప్తిసం ఎప్పుడన్నా అంటే ఇప్పుడే అన్నా, ఇప్పుడే ఇచ్చి అంటాడు. ఎప్పుడు అడిగినా ఇప్పుడే ఇచ్చి అంటాడు. బాప్తిసానికి ముందు కావాల్సింది మారు మనసు. మారు మనసుకు తగిన క్రియలు, ఫలం కనపడాలి మందిరంలో. బాప్తిసానికి చాలామంది ఎగబడతారు కానీ జీవితం మాత్రం మార్పు ఉండదు. మారు మనసు పొందిన తర్వాత బాప్తిసం అందుకుంటే దానికి అర్థం ఉంటుంది. అన్న దగ్గర నుంచి ఆశించేది, అక్కెప్పుడు ప్రార్థన చేసేది ఒకటి, అనిల్ మారాలి, అనిల్ మారాలి, అనిల్ మారాలని. ఏం మారాలని చాలామందికి మీకు తెలియకపోవచ్చు. అక్కొక్కటికే తెలుసు, అది నాకు తెలుసు ఆయన ఏ విషయాల నుంచి మారాలని. ఇందాక చెప్పాడు ఒకటే మాట, నేను నిలబడి ఉంటే చేయగట్లాగా నల్లడితో ఒకటి, అదే ఆయన మారకుండా చేసేది. దాంతో ఆయనకి దాంతో ఎప్పుడు ఫైటింగే. ఈ 2025వ సంవత్సరంలో దేవుడు వాటన్ని బంధకాల నుంచి విడిపించి ఒక నూతనమైన జీవితం, నూతనమైన మనసు, నూతనమైనటువంటి ప్రభావంతో దేవుడు అనిలను ముందుకు నడిపించనుగాక. దాని కొరకు ఖచ్చితంగా ప్రార్థించండి. కానీ ఎవరు మర్చిపోకూడదు దాని వారి కొరకు. మందిరంలో కూడా ఎంతో సౌమ్యంగా ఉంటాడు. ఆయన్ని ఖచ్చితంగా నేను రావాలని, ప్రతి ఆదివారం చాలామంది రావాలని కోరుకుంటాను. అలాంటి వాళ్ళు ఆయన ఒకడు. అనిల్ అన్న కంపల్సరీగా రావాలి. ఎందుకో తెలుసా, 3 చేసే పని ఆయన ఒక్కడే చేయగలుగుతాడు. కొంతమంది భోజనాలు వడ్డించేటప్పుడు యవనస్తులు కొంతమంది వడ్డించి అక్కడ పోయి నిలబడి మీటింగ్ పెట్టుకుంటారు. మీరు గమనిస్తారో లేదో, నేను అందరిని గమనిస్తాను. నేను మందిరంలో ఎవరు ఎట్లుంటారు, ఎట్లా పని చేస్తారు, దేనికని. ఆయన మాత్రం నిలబడి గమనిస్తాడు. ఎవరి ప్లేట్లో ఏం తక్కువ ఉందో, ఏం కావాలో తీసుకొని వచ్చి మళ్ళీ ఇవ్వటానికి. కాబట్టి అలాంటి ఉన్నతమైన మనసుకి దేవుని మందిరంలో మార్పు చెందుకంటే దేవుడు ఇంకా బలంగా వాడుకుంటాడు. కాబట్టి అలాంటి వరకు హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేద్దాం. ఓకే, వేరే వాళ్ళు ఎవరు సాక్షి ఇంకా ఎవరైనా చెప్తారా? రామ్మా చెబుతురా. సాక్ష్యం చెప్పమని చెప్పించుకునేది కాదు ఇది, సోది కాదు, జోస్యం కాదు ఇది. ఇంకంతేనా? ఓకే, నేను చెప్పి ముగించేయచ్చా? రండి. ఒక కేవలం నేను తక్కువ 4 మాటలు సంఘం పక్షాన, కుటుంబ పక్షాన, మన పక్షాన దేవుడు చేసిన కార్యాలు చాలానే ఉంటాయి. నన్ను అడిగితే దేవుడు నీకేం చేశాడు అని అంటే, దేవుడు నాకు చాలానే చేశాడు. ఇది చేశాడు, అది చేయలేదని చెప్పుకుంటే నేను ఇక్కడ చేతగానివన్నీ అంటే దేవుని చాలానే మర్చిపోయి ఉంటాను. నేను ప్రతిరోజు, ప్రతి క్షణం, అనుక్షణం దేవుడు నాతో ఎప్పుడు ఉంటాడు. అన్నిటికి మించి దేవుడు ఎప్పుడు నాతో ఎక్కువ ఎక్కడ ఉంటాడయ్యా అంటే, నా బలహీనతల్లో, నా బాధల్లో, నా కన్నీటిలో, నా శ్రమల్లో, నా శోధనలో ఎక్కువగా తోడు ఉండేవాడు. అలాంటి సంఘటనలు చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి నా జీవితంలో. నేను వాక్యం చెప్పేటప్పుడు మీరు గమనిస్తారు, నా వ్యక్తిగత జీవితాన్ని నేను ఎక్కువ తీసుకురాను బయటికి. ఎందుకంటే వ్యక్తిగత జీవితం చెప్పుకుంటూ పోతే వాక్యం పక్కకు పోద్ది. దేవుడు నా జీవితంలో చేసిన హైలైట్ చేసుకొని నేనుగా కనపడేట కంటే, ఆయన లేకుంటే నేను లేను అనే భావన దేవుడు నాకు ఇచ్చాడు. నా జీవితంలో ఒకటే, ఆయన లేకపోతే నేను లేను. ఒకవేళ ఆయన నన్ను కానీ చేయబడగలిగితే అదే రోజు నాకు లాస్ట్ అయిపోద్దేమో అనుకుంటా. నేను చాలాసార్లు గమనిస్తాను, బలహీనతల్లో నాకు వచ్చే అనేకమైన బలహీనతలను ఆవహించినప్పటికీ కూడా నేను ఆ బలహీనతల నుంచి తీసే ప్రభు నేను ఎప్పుడు ప్రార్థన చేయను దేవుని దగ్గర. బల్ల దగ్గర కూడా మీరు గమనిస్తుండొచ్చు,
చాలా వేరుగా ఎప్పుడో తక్కువ టైంలో నా గురించి మాత్రమే ప్రార్థన చేసుకుంటాను. నా గురించి నేను ఎక్కువగా వ్యక్తిగతంగా దేవుని పర్సనల్గా అటాక్ చేసి ప్రార్థన చేసే సందర్భాలు నా జీవితంలో చాలా ఉంటాయి. మీకు కూడా చాలామందికి అలాంటి అనుభవాలు ఉంటాయి. ఎందుకంటే చాలామంది వ్యక్తులలో మన దేవుని గురించి మనం ఎక్కువ చెప్పలేము. మనకు ఒక టైం దొరికినప్పుడు, సింగిల్గా ఉన్నప్పుడు మనకన్నా ప్రార్థించేవాడు గొప్పవాడు ఎవడు ఇంకొకటి కనపడ్డు. అలాంటప్పుడు చాలానే దేవునితో మాట్లాడతాం. మీ అందరి అనుభవాలు ఉన్నట్లు నా అనుభవాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. నాకు బలహీనత కలిగినప్పుడల్లా బాధపడతాను, కానీ దేన్ని బాధపడతానయ్య అంటే నాకు ఏదన్నా చిన్న బాధ కలిగిందా ఆ బాధకి నా బుద్ధిహీనత కారణం అనుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బుద్ధిహీనత, లేదంటే నా భక్తిహీనత, లేదంటే ఎక్కడో నేను దేవునికి ఆయాసమైనది చేశానేమో అని చెప్పి, దేవా నువ్వు నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని అడుగుతాను. నేను ధైర్యంగా నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు అని అడుగుతాను. దేవుడు అంటాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను బాధ పెడుతున్నాను. ప్రేమించే వాళ్ళని ఎవరు బాధ పెట్టరు కదా. ప్రేమించే వాళ్ళు అవతల వాళ్ళు బాధపడిపోతారని చెప్పి వీళ్ళు దాన్ని సహించుకుంటారు. కానీ మనం ప్రేమించి మన దేవుడు మాత్రము మనల్ని ఏదైనా ఆయనకి ఇష్టమైంది లేకపోతే వెంటనే బాధ పెడతాడు. అలాంటి చేయకూడదని, ఎందుకంటే ఆయనకి మన మీద అంత ప్రేమ, ఆయనకి అంత ఇబ్బంది. నా బాల్యం నుంచి నేను చూసుకుంటూ వచ్చే, నా బాల్యం నుంచి నాకు ఊహ తెలిసిన వయసు నుంచి నా జీవితంలో అనేక రకాలమైనటువంటి పోరాటాలు గుండా నేను సాగుతూ వచ్చాను. నేను నిలబడినప్పుడు యవన ప్రాణంలోనే నేను సేవలోనికి వచ్చినాను. చాలామంది అనుకుంటే చిన్నానికి ఏ అనుభవాలు లేవు, చిన్నానికి ఏ విధమైనటువంటి అనుభవం ఉందేమో అనుకుంటారు. కానీ నా జీవితం నేను చెప్పలేదు, కానీ గొప్ప గొప్ప అనుభవాలు కూడా దేవుడు నన్ను తీసుకొని వచ్చి ఇక్కడ నిలబెట్టాడు. శక్యమైతే నేను ఈ స్థలంలో నిలబడకూడదని పలుమార్లు దుష్టుడు నా మీద దాడి చేసి అవసరమైనంత మట్టుకు వాడు భూమి మీద నన్ను శాంతిలో లేపేయాలన్నట్టుగా శతవిధాల ప్రయత్నం చేశాడు. నేను దేవునిలోనికి, దైవత్వంలో పెరిగినటువంటి కుటుంబంలోంచి నేను వచ్చినప్పటికీ కూడా, ఒక అన్నిలో విగ్రహారాధిక కుటుంబంలో నుంచి దేవుడు మా కుటుంబాన్ని పిలుచుకొని మా ఊరిలో యేసు ప్రభు అనే పేరే తెలియని ఆ ప్రాంతంలో మా దేవుడు మా కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి వాతావరణంలో పెరుగుతూ దేవుడు మా నాన్నని బలంగా వాడుకొని ఒక సంఘము, ఒక సేవ, ఒక పరిచర్య దేవుడు అనుగ్రహించాడు. ఆ ప్రాంతంలో అప్పట్లోనే మేము, నాకు 12వ ఏట 11వ ఏటలోనే మేము క్రైస్తవులకు వచ్చాం. నాకు అప్పటికి బాగా తెలుసు హిందుత్వంలో వచ్చే అనుభవాలు ఏంటో నాకు బాగా అనుభవం ఉంది. నా 12వ ఏట మేము క్రైస్తవంలోకి వచ్చాం. మా నాన్న ఎక్కువ రోజులు దేవునిలో ఒక విశ్వాస జీవితం జీవించలేదు, కానీ కేవలం 4-5 సంవత్సరాల్లోనే ఆయన దేవుని సేవకుడిగా నిలబడ్డాడు. చాలామంది మా నాన్న సేవకుడిగా నిలబడుతుంటే అంతవరకు మా నాన్న ఏ సంఘానికి వెళ్తున్నాడో ఆ సంఘంలో సంఘ కాపరికి ఒక రోజు మా నాన్న వెళ్ళి చెప్పాడు, అయ్యగారు దేవుడు తన సేవకు నన్ను పిలుస్తున్నాడు, నేను ఆయన సేవ చేయాలనుకుంటున్నాను. అనేకమైన ఆత్మలు నశించిపోతున్నారు నా గ్రామంలో దేవుడు నన్ను ఒక సేవకుడిగా నిలబడమని నాతో ప్రతిరోజు మాట్లాడుతున్నాడంటే వాళ్ళందరూ నవ్వారు. ఎందుకు నవ్వారో తెలుసా? మా నాన్నకు చదువు రాదు, మా నాన్నకి కనీసం స్కూల్కి వెళ్ళే అనుభవం కూడా లేదు, ఆయనకి ఏమి తెలియదు. వాళ్ళందరూ నవ్వారు మా నాన్న అంటూ ఆ మాట్లాడుతుంటే, సేవ చేస్తావా, బైబిల్ చదువుతావా, నువ్వు అసలు వాక్యం తెలుసా నీకు, ప్రార్థన తెలుసా నీకు అని ఒక చిన్న చూపు చూసి ఆయన్ని హేళన చేసేవాళ్ళు. కానీ ఆయన ప్రతిరోజు బోరు కొట్టకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తుండేవాడు, అయ్యా దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు, నన్ను రోజుకి నాకు అదేదో ఆ భారము అది నాలో అధికమవుతుంది అని అంటే వాళ్ళు ఊరు నెగ్లెక్ట్ చేశారు, ఊరు పట్టించుకోలేదు. ఒకరోజు దేవుని దగ్గర ప్రార్థన చేశాడు, అయ్యా నువ్వు నన్ను సేవకు పిలుచుంటే నువ్వే నన్ను నిలబెట్టుకో. మనుషులు నిలబెట్టాలని నేను పరిగెడతా ఉన్నాను, వాళ్ళైతే నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు, నన్ను చేతగాని వాడు అనుకుంటున్నారు, వ్యర్థుడు అనుకుంటున్నారు. నువ్వు నిజంగా నన్ను పిలిచుంటే నన్ను నిలబెట్టుకో అంటే ఎక్కడ నిలబడాలి, ఎక్కడ మందిరం చేయాలి, ఎక్కడ చేయాలని అర్థం తెలియదు ఆయనకి. ఒక గవర్నమెంట్ స్కూల్ ఉండింది, ఆ వరండాలోకి వెళ్ళి మేము 4 ఉన్నాము, మా అమ్మ మేము 4 వెళ్ళి ఆ స్కూల్లో చాప వేసుకొని ఆడ కూర్చొని ఆయన ఆరంభించాడు. పాట పాడడం, ప్రార్థన చేయడం, ఆయనకి తెలిసిన ఏదో 4 మాటలు చెప్పటం.
కాలక్రమేణా అది కూడా ఎన్నో రోజులు జరగల, వారం వారం అట్లా పోయే వాళ్ళంతా చూసేది ఏంది ఈడ ఏం జరుగుతుంది అని, ఏందో జరుగుతుందని చెప్పి చూసేకి వచ్చి కూర్చుని మా నాయన చెప్పి మాటలు వినేవాళ్ళు. ఆ మాటలు విని వాళ్ళు వెళ్ళి మళ్ళీ వచ్చేవారు ఇంకొక ఇద్దరు తీసుకొని వచ్చేవాళ్ళు. వాళ్ళు వెళ్ళి అటు ఇంచుమించు 250 మంది కేవలం 3 నెలల్లోనే 280 మంది విశ్వాసం తయారయ్యారు. ఎన్నో రోజులు కూడా పట్ల వీళ్ళందరూ కూర్చోడానికి ఆ స్కూల్లో సరిపోలేదు. ఆ స్కూల్లో వాళ్ళు వచ్చి కొంతమంది ఆ ఊరు వాళ్ళు వచ్చారు, ఏంటి స్కూల్లో ఆదివారం ఏం చేస్తున్నాను అని చెప్పి ఇక్కడ నుంచి వచ్చేవారి నుంచి ఇక్కడ జరపకూడదని చెప్పారు. ఇక ఎట్లా చేయాలి దిక్కుదోచలేదు. నెక్స్ట్ ఆదివారం ఆ స్కూల్ వెనకనే ఒక మామిడి చెట్లు తోపు ఒకటి ఉండేది. ఆ చెట్ల కింద కూర్చొని దేవుని సేవ ఆరంభించాడు. ఆ మామిడి చెట్ల కింద చేస్తున్నట్టు అనుభవం మాకు బాగా గుర్తుంది. అది ఒకరోజు వర్షం వచ్చింది, బల్ల పెట్టున్నాడు, ఇట్లే వర్షం వచ్చేసింది. ఉన్న పొలంగా ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. ఆ బల్ల అట్టే పట్టుకొనేసి పరిగెత్తుకొని వెళ్ళి అటు ఇటు చూస్తే పక్కన ఒక పాడుబడిన రూమ్ ఒకటి ఉండింది. ఆ రూమ్ నిండా గొర్రెలు మేకలు ఉన్నాయి. ఆ రూమ్లోకి వెళ్ళిపోతే ఆ గొర్రెలన్నీ బయటకు వచ్చినాయి. మేము వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే ఆ గొర్రెల పెంటికలు ఏమంటాయి కదా అదంతా మలినము పడుతునింది. మా దగ్గర ఒక పర్ద ఉంటే వాటి మీద వేసేసి అక్కడ కూర్చొని దేవుని పరిచర్య జరిగిన అనుభవాలు కూడా నాకు తెలుసు. ఇవన్నీ చూసిన తర్వాత దేవుడు ఒకరోజు దేవుని దగ్గరికి వెళ్ళి మా నాన్న ప్రార్థన చేశాడు, నువ్వు నన్ను పిలిచావని నాకు అర్థమవుతుంది, కానీ ఈ ప్రజలు నేను ఒక స్థిరమైన చోట్లో నిలబెట్టలేకుండా ఆ చెట్టు కింద ఈ చెట్టు కింద అక్కడిక్కడ తిప్పుతున్నాను, ఇది చాలా బాధాకరం, మాకు ఒక మందిరాన్ని దయచేయని ప్రార్థన చేశాడు. ఒక సంవత్సరం రోజులు ఏకదాటిగా మందిరం గురించి ప్రార్థన. ఇంకా ఎటువంటి సమాధానం మాకు దొరకల. ఇంకా లాస్ట్కి మా నాన్న ఒక తీర్మానం చేసుకున్నాడు, మాకు పొలం ఉంది, కనీసం పొలంలో ఒక 2 ఎకరాలు అమ్మేసి ఆ వచ్చే డబ్బుతో ఏదన్నా ఒక చిన్న గుడిసెనేసి మందిరం జరిగించుకోవాలని. ఆ రోజు రాత్రి తీర్మానం చేసుకుని ఉదయాన్నేకి వెళ్ళి ఆ పొలంలో నిలబడి 2 చేతులు పైకెత్తి, మోకాళ్ళ మీద 2 చేతులు పైకెత్తి దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేశాడు. దేవా, ఈ సేవ కన్నా నాకు ఏది ఎక్కువ కాదు, ఆత్మల రక్షణ కన్నా నాకు ఏది ఎక్కువ కాదు, ఇదిగో నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ స్థలాన్ని నేను దారదత్తంగా అమ్మేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దీన్ని ఎవరైనా కొనేవాళ్ళని మంచి వాళ్ళని తీసుకొని వచ్చి ఇది నాకు మంచి గిట్టుబాటు వచ్చేటట్టుగా చూసి దీనికి డబ్బులు వస్తే నీ మందిరాన్ని కడతానయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి మా అమ్మ వాళ్ళకి కూడా చెప్పాడు, మా అమ్మకి, ఏమ్మా పొలం అమ్మేస్తున్నాను, పొలం అమ్మేసి కొద్దిగా దేవుని స్థలాన్ని కొనుక్కొని ఒక మందిరం కట్టుకోవాలంటే మా అమ్మ కూడా ఓకే సంతోషం, దేవుని కన్నా మనకేముంది గొప్పది అని అనుకున్నాం. అరే అనుకోని 2 రోజుల్లో మా ఊర్లోకి ఒక కారు వచ్చింది. మా ఊర్లో కారు రావడమే వింతప్పుడు, పల్లెటూరు చిన్న కుగ్రామం. ఒక కారు వచ్చింది. అక్కడ కారు వచ్చి అక్కడ నిలబెడితే అక్కడ అడుగుతున్నారు, ఇక్కడ పాస్టర్ ఎవరు, ఈ ఊర్లో పాస్టర్ ఎవరు అని అడుగుతూ వచ్చారు వాళ్ళంతా. కొంతమంది చెప్పారు, ఇది ఎట్లా వెళ్ళాలి, పాస్టర్ ఇంటికి ఎట్లా వెళ్ళాలి, అదిగో ఆ వీధిలో ఆ 3వ వీధిలో అని చెప్పుకుంటూ వస్తే అక్కడికి వచ్చి నిలబడ్డారు. మా నాన్న ఆ టయానికి లేడు. వాళ్ళు చెప్పారు, పాస్టర్ గారు ఇల్లు ఇదేనా అంటే అని చెప్తే పాస్టర్ గారు వచ్చిన తర్వాత మమ్మల్ని కలవమని చెప్పి ఒక కార్డు ఇచ్చి ఒక మొబైల్ నెంబర్ ఇచ్చి వెళ్ళిపోయారు. తర్వాత రోజు మా నాన్న సువార్త ముగించుకొని ఇంటికి వచ్చాడు. ఆ విషయం మా నాన్నకి చెప్పిన తర్వాత ఆ అడ్రస్ పట్టుకొని మా నాన్న వాళ్ళని ఎత్తుక్కుంటూ ముందుకు వెళ్ళాడు. మా ఊరి నుంచి ఇంచుమించు 11 కిలోమీటర్ల దూరంలో ఒక పెద్ద పొలం ఉంది. ఆ పొలంలో ఉంది ఆ అడ్రస్. ఆ పొలంలో ఎవరు ఉంటారబ్బా అని చెప్పి ఆశ్చర్యంగా పోయాడు మా నాన్న లోపలికి. ఆ పొలంలోకి వెళ్ళి చూస్తే ఒక పెద్ద చిన్న ఇల్లు ఉంది. అంతలా పెద్ద పొలం, సుమారు 100 ఎకరాల పొలం అది. ఆ 100 ఎకరాల పొలంలో ఒక చిన్న ఇల్లు ఒకటి ఉంది, సీటుతో వేసినట్టుగా. ఎవరై ఉంటారా ఇల్లు అని చెప్పి అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళు ఉన్నారంట. వాళ్ళతో మాట్లాడాడు. నా కోసం ఎవరు ఎత్తుక్కొని వచ్చారంట, మీరు ఎతుకుతూ వచ్చినటువంటి మనిషిని నేనే. అంటే నువ్వు పాస్టర్వా అంటే అయ్యా నేను పాస్టర్ గారిని. మీరు ఎందుకో వచ్చారంటే ఏంటి విషయం అని అంటే, ఏం లేదు, నువ్వు రెడీ సాయంకాలం బెంగళూరుకి వెళ్ళాలన్నారు. బెంగళూరుకి ఎందుకు? అయినా నీకు ఎందుకు లేదు, నువ్వు రెడీ సాయంకాలం బెంగళూరుకి వెళ్ళిపోవాలని చెప్తే అప్పటికప్పుడు వాళ్ళు కారు తీసుకొని మా నాన్న కారులో ఎక్కించుకొని ఇదే బెంగళూరులోని బిడది అనే ప్రాంతంలోనికి వస్తారు. ఇట్లా ఒక పెద్ద మందిరం అక్కడ కనపడింది మా నాన్నకి. పెద్ద మందిరం,
ఒక ఆశ్రమం, అది సువిశేష ఆశ్రయం అని ఒక పెద్ద ఆశ్రమం ఇప్పటికీ ఉంది అక్కడ. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత మా నాన్నకి ఎంతో అంత అర్థం కావట్లేదు, ఏంటి పరిస్థితి, ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ. వాళ్ళైతే సస్పెన్స్గా పెట్టారు, ఏం చెప్పకుండా ఆయనకి. అక్కడికి వెళ్తానే అక్కడ కొంతమంది అడుగుతారు, అమ్మగారు ఎక్కడున్నారు, అమ్మగారు ఎక్కడున్నారు అని. అమ్మతో ఆ రూమ్లో ఉంది, ప్రార్థన చేసుకుంటా అని చెప్తే మా నాన్న నా రూమ్ వైపు తీసుకొని వెళ్ళారు. మా నాన్న ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి చెప్పులు వదులుతాగానే ఆమెనని చెప్పి లేచి తిరిగి చూసి, జయరాజు లోపలికి రా అని పిలిచిందంట. మా నాన్నకి ఒక సడన్గా షాక్, స్టన్ అయిపోయాడు. ఏమిటి నన్ను పేరు పెట్టి పిలుస్తుంది, ఏమి ఎవరేమి, నాకు ఎవరో తెలియదే అని చెప్పి, అమ్మ వందనాలమ్మ అంటే లోపలికి వెళ్తే, కూర్చోయ్యా నువ్వు బాగా ప్రార్థన చేస్తావు అని అడిగిందంట. చేస్తాను. ఏమని చేస్తావు? ఏం చేస్తానమ్మని నవ్వాడంట. నువ్వేం చేస్తావు చెప్పకపోయినా, గడిచిన రాత్రి నేను ప్రార్థన చేయడానికి నా గదిలోకి వెళ్ళినప్పుడు నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాను. ఒక పెద్ద పొలం కనపడింది. ఆ పొలం మధ్యలో ఒక వ్యక్తిని మోకాళ్ళ మీద నిలబడి 2 చేతులు పైకెత్తి విపరీతంగా ఏడుస్తుండడం నాకు కనపడుతుంది. ఆ మాటలు మాట్లాడుతున్నా మా నాయన కంట్లో నీళ్ళు గారుతూ ఉన్నాయి అక్కడ ఒక పక్క. ఏం జరుగుతూ ఉందని ఆయనకు అర్థమైపోయింది. ఆమె కళ్ళు తెరిచిందంట. వెంటనే ఏంటిది, మళ్ళీ కళ్ళు మూసుకుంటే మళ్ళీ అదే కనపడుతుంది. ఏంటి ప్రభు ఇది, నాకెందుకు ఇట్లా కనపడుతుంది అంటే, దేవుడు అంతా మాట్లాడాడంట. ఇతనికి నువ్వు ఒక ఆలయం కట్టించాలి నువ్వు వెళ్ళని. కనుక వెంటనే నేను ఎట్లా ప్రయత్నాలు చేశానో నాకు తెలియదు, నువ్వు రావడం, ఈరోజు నా ఎదురు నిలబడడం చాలా నిజంగా ఇది దైవ కార్యం అంటే, మా నాన్న అక్కడ కుప్పగులు మోకాళ్ళ మీద కూలి దేవుని నామాన్ని మహిమపరిచాడు. అదంతా జరిగినటువంటి కార్యాలు. ఆమె ఎక్కడున్నామో, ఎక్కడున్నటువంటి పరిస్థితి, ఆమె ఊరికి వెళ్ళి, నేను మీ ఊరికి వచ్చేదంతా కుదరదు, నువ్వు దేవుని మందిరం కావాలనుకుంటున్నావు కదా, నువ్వు పొలం అమ్మని అవసరం లేదు, నీది నువ్వేది అమ్ముకోవాల్సిన అవసరం లేదు, దేవుని ఆలయం కట్టించుకోవడానికి నీకు ఎంత ఖర్చు అవుతుందో అంత అమౌంట్ మేము నీకు ఇస్తామంటే, మా నాన్న అన్నాడంట, ₹1 కూడా నా చేతికి తగలడానికి అవకాశం లేదు, నా చేతికి మీరు ₹1 కూడా నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. మందిరము కావాలని ప్రార్థన చేసింది నేను, మందిరం కట్టించమని చెప్పింది మీకు, దానికి ఎంత ఖర్చు పెట్టుకుంటారో మీ ఇష్టం, మాకు కావాల్సింది ఒక మందిరం కట్టించండి చాలని చెప్పి వచ్చిన తర్వాత ఆమె ఇమీడియట్గా ఒక కాంట్రాక్టర్ని పట్టుకొని మా ఊర్లో మందిరం కట్టించడం, మందిరం ఓపెన్ అయిపోవటం. ఈరోజు దేవుని మహాకృపను బట్టి 2020 సంవత్సరాలు ఓపెన్ అయిన మందిరం 2024 సంవత్సరం వరకు దేదీప్యమానంగా దేవుడు తన పరిచయం జరిగిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును కాక. ఆ పరిచయ అనుభవంలో నుంచి మేము రావటం, అక్కడి నుంచి బెంగళూరుకి రావటం, ఈ బెంగళూరులో దేవుడు మహాకృపను బట్టి మనల్ని నిలబెట్టుకొని ఈరోజు సియోను సంఘంగా దేవుడు మనల్ని నిలబెట్టడం, ఇవన్నీ గొప్ప కార్యాలు. ఈ కార్యం జరగకుండా ఉండటానికి సాతానుడు అనేక మార్లు నా జీవితంలో అయితే అనేక అభ్యంతరాలతో తీసుకొని వచ్చేవాడు. అనేక రకాలుగా శ్రమలు పెట్టాలని, అనేక రకాలుగా బాధలు పెట్టాలని. నేను నిలబడతానని నాకైతే తెలియదు, కానీ వాడికైతే ముందుగానే తెలుసు దుష్టుడికి. కానీ రుద్రకి తెలుసు, నా దేవునికి తెలుసు. నేను ఊహలో కూడా కనుక్కోలేదు, బెంగళూరులో ఒక మందిరం ఆరంభమవుతుంది, నేను నన్ను ప్రభు నిలబెట్టుకుంటాడు అనే ఊహ కూడా నాకు తెలియదు. కానీ ఈ కార్యం జరగకూడదని సాతాను పలుమార్లు నన్ను శోధించడం ఆరంభించాడు. రకరకాలుగా మరణ ఛాయలు గుండా, మరణపు ద్వారాల గుండా నన్ను తీసుకెళ్తూ వచ్చాడు. దేవుని మహాకృప అటన్నిటిలో దేవుడు నాకు తోడయ్యుండి నన్ను నడిపిస్తూ వచ్చాడు. 2018 అయితే అపెండిక్స్ అయింది, దాన్ని నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చాను నేను నిర్లక్ష్యంగా. గ్యాస్ట్రిక్కే కదా, గ్యాస్ట్రిక్ వెళ్ళడం, పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు వేసుకోవటం, ఇంజక్షన్లు వేయించుకోవటం నెగ్లెక్ట్ చేస్తే ఒకరోజు ఇంట్లోనే ఆ లోపల అనేది డ్యామేజ్ అయిపోయేసింది. కళ్ళు కనపడకుండా పోయాయి. నాకేం కళ్ళు కనపడలేదు, చీకటి అయిపోయింది. మా తమ్ముడు రాజాకి చెప్పిన, రే పిల్లలు వదిన జాగ్రత్త, అంతే. ఇంకా నాకు తెలిసింది, అది ఒక్కడే చెప్పి పడిపోయేసాను. బ్రతకతాను అనుకోలేదు. అదే రీతిగా అది ఒకటే కదా, అనేక సమస్యలు గుండా నేను వెళ్తుంటే ఉన్న పరంగా వెళ్ళి లారీ ఎదురుకు వచ్చి గుద్దాలనుకోవటం, యాక్సిడెంట్లు అయితేనేమి, శ్రమలు, అవసరమైతే బలహీనతల ద్వారా కూడా సాతాను అనేక రకాల బలహీనతల మీద దాడి చేసేవాడు. కానీ ఈరోజు
ఈ రాత్రికాల సమయంలో ఈ స్థలంలో నిలబడి దేవుడు సాక్షిగా నిలబెట్టుకోవడానికి ఆయన తోడే ఉన్నతమైనది. ఇంతకన్నా మనం ఇంకేం చెప్పలేము. ఈరోజు నేను నిలబడడానికి ఆయనే. అందుకని పౌలు అంటాడు, నేనేమో అన్నాను అది ఆయన కృప. 2024 సంవత్సరంలో కూడా ఈ సంఘంలో మనం ఈరోజు స్వతంత్రంగా మనం కూర్చోవటానికి ఇక్కడ ఉన్నవారు చాలామంది మొదటి నుంచి మనతో ప్రయాణం చేస్తున్నటువంటి వారే. మనం ఒకరోజు తొందరగా మందిరానికి వస్తే బయట కూర్చోవాలి, లోపలికి రాలేని అవకాశం లేని పరిస్థితి. ఆ సంవత్సరంలోనే దేవుడు వాగ్దానం ఇచ్చాడు 2023లో, నీ దేవుడని యెహోవా మీ మధ్య జరిగించే కార్యమును ఊరకు నేను నిలుచుండి చూడడి అని. ఆయన కార్యం చూసాం, స్వతంత్రం ఈరోజు లోపలికి రాగలిగాం. 2024లో దేవుడు ఇచ్చిన వాగ్దానం, నీ దేవుడని యెహోవా నీ మధ్య ఉన్నాడు. జెఫన్యా 3:17 ప్రకారం నీ మధ్య నేను ఉంటానని వాగ్దానం ఇచ్చాడు. ఆయన ఉన్నాడు. ఆయన ఉండి ఇంతవరకు ఈ పరిచయం నడిపిస్తూ వచ్చాడు. 2025 సంవత్సరం వాగ్దానం కూడా కనిపెట్టుకున్నాం. అంతకు మించిన వాగ్దానం దేవుడు మనకి ఇవ్వబోతాడు. ఆమేన్. కాబట్టి సంఘం పక్షాన్ని కూడా నేను చాలామంది మందిరానికి వచ్చి అందరిని గమనిస్తూ ఉంటాను. అందరి కొరకు ప్రార్థన చేయాలని ప్రయాసపడడానికి నేను బాహ్యంగా మీకు కనపడకపోయినా, పరోక్షంగా ప్రత్యక్షంగా మీకు కనపడకపోయినా, ఎల్లవేళ దేవుని సన్నిధిలో అదే దావీదు అంటాడు కదా, గూటి మీద ఒంటరి పిచ్చుకోలే నేను మూలుగుతున్నానయ్యా అన్నట్టుగా అనేకుల రక్షణ కొరకు నేను ప్రయాసపడాలని, కష్టపడాలని ఆశపడుతుంటాను. ఆ సహకారం నాకు లేకపోయినప్పుడు, బాధపడినప్పుడు వచ్చింది ఈ వాగ్దానం, నేను నీ దేవుడును, నీ మధ్య ఉన్నాను. సంఘంలో ఒక్కొక్క కుటుంబాలు స్థిరపరచబడాలి, నాటబడాలి అనే అనుభవంలో నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. దానికి వ్యతిరేకంగా నా కంటికి కనపడుతూ ఉంటాయి పరిస్థితులన్నీ. అస్థిరత్వంగా వచ్చి వెళ్ళిపోయే వాళ్ళలాగా, స్థిరం లేని వారిలాగా నా కంటికి కనపడినట్టుగా దుష్టుడు నా కంటికి కొన్ని మాయలు చూపిస్తూ ఉంటాడు. అప్పుడు కూడా చాలా బాధపడేవాడిని. ఏంటి ప్రభా ఈ పరిస్థితి ఏంటి? స్థిరమైన వారు లేరా, స్థానికమైన వారు లేరా, నమ్మకమైన వారు లేరా అని నేను ప్రలోభపడేవాడిని. కానీ కొన్ని పరిస్థితులు అంటది, స్థిరమైన వారు కాకపోతే 2022లో ఆరంభించినటువంటి పరిచర్య నేటి వరకు నీతో పాటు నేను ప్రజలు నడిపించేటట్టు అవకాశం ఇచ్చాను కదా. అనేకమైనటువంటి పరిస్థితులు కూడా నువ్వు ఒకవేళ వాళ్ళు స్థిరంగా కనకపోయినా, వారు లేకుండా నీ పరిచర్య నీ ముందుకు సాగుతుందా? ఒకవేళ ఎవరో రాకుంటే నువ్వు అక్కడే కూర్చొని సంఘాన్ని నడిపించుకోగలుగుతావా? ఆ ప్రజలందరినీ నేను నీతో పాటు నడిపించగలిగితే కదా అంటే అప్పుడు సంతోషం ఇచ్చేది. దేవునికి వందనాలు చెప్పే. 2024 సంవత్సరంలో అయితే ఒకటే నాకు ఉద్యోగాల మీద ఎఫెక్ట్ పడిపోవడమే. ఏ పనికి పోయినా ఆ పనికి కాంట్రాక్ట్ క్లోజ్ అయిపోవడం, ఇంటికి రావడం. ఏంటి ప్రభు ఇట్లా అయిపోతుంది, ఏంటి ప్రభు ఇట్లా, ఏదైనా మంచి పని దొరికిందని పోయి దాంట్లో కూర్చుంటే నేను పోతాను, పాపం ఉన్నవాళ్ళు కూడా పని పోయేది. వాళ్ళు ఏదో బతుకు తెరుగు వస్తే నేను అడిగిపోతే వాళ్ళు కూడా పోయేది. అట్లా ఇంచుమించు ఒక 2-3 పనులు నేను వెళ్ళడము, ఒక 2 నెలలు దాంట్లో ఉండడము, ఆ పని క్లోజ్ అయిపోవడం. ప్రార్థన చేయండి ప్రభు ఈ పరిస్థితి ఎట్లా అయిపోయింది, అట్లా అయిపోయింది అని చాలా బాధపడుతూ ఉండేవాడిని. ఎప్పుడు నా బాధను సంఘం ఎదుటి వ్యక్తపరచడానికి నేను ఇష్టపడను. ఎందుకంటే ఇక్కడ నిలబడిన తర్వాత బాధలు కనపడకూడదు. నా ఎన్ని ఉన్నా దేవుడు మన పక్షాన ఉన్నాడని ధైర్యం చెప్పే వాక్కు మాత్రమే సేవకుల్లో ఉండాలి. మీలో ఉండే పోరాటాలు, మీలో ఉండే శ్రమలు, మీలో ఉండే బాధలు సేవకుల్లో కూడా ఉంటాయి. అవన్నీ వ్యక్తపరచుకోవడానికి సేవకుడుగా నిలబడకూడదు. అన్నిట్లో దేవుడు నాకు తోడున్నాడని చెప్పగలిగినటువంటి వాడే నిజమైన సేవకుడు. ఆ ధైర్యము, ఆ భరోసానే మీకు ఇవ్వాలి. చెప్పేవాడే చతికిలు పడిపోతే, చెప్పేవాడే కృంగిపోతే, చెప్పేవాడే చేతగానోడైపోతే వినేవాళ్ళు ఏమైపోతారు అనే భయం నాలో ఎప్పుడు పట్టుకొని ఉండేది. ఈ ఆఖరులు అయితే ఎట్లా చేయాలి ప్రభా, ఎట్లా చేయాలి? కుటుంబ పోషణ నిమిత్తం చిన్న సంఘం, అందరూ కష్టపడి పనిచేసే బిడ్డలు ప్రయాసంతో ఏదో దూర ప్రాంతాలను విడిచిపెట్టి వచ్చి ఇక్కడ చిన్న పనులు చేసుకుంటూ, చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ చాలీ జీతాలతో బ్రతికేవారయ్యా ప్రజలు. వాళ్ళందరి పరిస్థితి ఏంటి అని చాలా బాధపడుతూ నేను నాకు ఒక మంచి పని దయచేయాలంటే వాడిని. నాకు అనిపించింది ఒకసారిగా అన్ని పనుల కన్నా దేవుడి పని ఉన్నతమైంది. ఆగి చూద్దాం, మహా అయితే చూద్దాం. కూటికి చచ్చిన రోజు దేవుడు నన్ను పిలవలేదనుకొని తీర్మానం చేసుకున్నామంటే 5 నెలలు పని లేకపోతే దేవుడు అద్భుతంగా నన్ను పోషించాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఒక్క నెల కూడా బాడిగా ఆగింది లేదు, ఒక్క నెల కూడా చర్చి బాడిగా ఆగింది లేదు, ఒక్క రోజు కూడా ఇంట్లో పస్తునింది లేదు. నాకు ధైర్యం వచ్చేసింది. అంటే దేవుడు నిజంగా మనం పిలుచున్నాడు, భయపడాల్సిన అవసరం లేదు. ఈ నూతన సంవత్సరంలో ఉన్నతమైనటువంటి కార్యాలు చాలానే 2024లో చాలా గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు.
ఇంకేం చేయాలి దిక్కుతోసిన పరిస్థితులు, ఏదో కారు తీసుకోవాలి అని ఏదో డబ్బులు అమౌంట్ గురించి మాట్లాడితే అక్క వాళ్ళ అమ్మ వచ్చి నేనే ఇస్తాను మీకు కొద్దిగా డబ్బులు, కారు తీసుకోండి మీరు అని. సరేలే ఆ కారు తీసుకొని ఏం చేయాలా అది ఇది అని అంటే ఏదో పెట్టుకొని దానికి వచ్చే ద్వారా ఎట్లా కూడా బ్రతికిపోవచ్చు, సేవలు పని చేసుకోవచ్చు అంటే అంత సీన్ లేదు, కారుకి అంత అవ్వదు, అంత సరిపోదు అది ఇది అని చెప్పి యోచన చేసుకుంటే మా సోదరుడు వేణుతో కూడా మాట్లాడవచ్చు. వేణు ఇట్లా ఆలోచన వచ్చింది వేణు అది ఇదంటే, సరే అన్న ఏం చేయాలనుకుంటున్నావు అంటే, చూడన్న దేవుని సేవకైతే ఇంకా మంచిది, గొప్పదే, దీంట్లో నేను ఎంత సపోర్ట్ చేయాలి మీకు అంత సపోర్ట్ చేయగలుగుతాను అని చెప్పి మేము ముందటిగా సపరేట్గా వద్దున అయినా పార్ట్నర్షిప్ కింద చేసుకొని ఎట్లా గట్టు ఒక కారు తెచ్చుకొని పెట్టుకుందాం, అది ఏదైనా జరగని ఒక 10 రూపాయలు రాని అది దేవుని సేవకు ఉపయోగపడిని అనే ఆశతో మేము ముందుకు వచ్చాం. అన్ని పరిస్థితులని తారుమారైపోయాయి. వీళ్ళమ్మ 1.5 అన్నది 1.5 రూపాయలు కూడా లేకుండా పోయింది లాస్ట్కి. పాపం వేణు ముందుకు వచ్చి పెట్టేదానికి వచ్చినప్పుడు నేను చెప్తుండేవాడిని, వేణు నీకెందుకు భయపడమమ్మా, ఎంత వస్తుంది నీకెందుకు నేను ఇస్తా ఇవ్వనివాడిని. అత్త వచ్చింది, అత్త పోయింది, అత్త వెనక నేను కూడా పోయినా, అత్త వెనక మళ్ళీ ఊరకుండా వచ్చిన ఆ కార్యం వచ్చి ఆ ఇంటి ముందు నిలబడింది. అనేకమైనటువంటి పరిస్థితుల్లో భయం, ఆందోళన దాని గురించి వచ్చాయి. కష్టపడి శ్రమపడి బిడ్డలు ప్రోత్సహించిన సేవకుని ప్రోత్సహించిన ముందు ఈ రోజుల్లో ఒక సేవకుని బ్రతకాలని ఆశపడే విశ్వాసులు చాలామంది తక్కువ. ఒక విశ్వాసులుగా ఉండి సేవకునికి ఒక 10 రూపాయలు ఇవ్వాలంటే వెనకాడే రోజులు ఇది. మేము ఇచ్చేది సేవకునికే కదా, సేవకుడు బతుకుతుంది కదా అనే భావన కలిగినటువంటి దినాల మధ్య దేవుని సేవ జరుగుతుంది. మేము ఎందుకు ఇవ్వాలి దేవుని సేవకునికి? ఎందుకు ఇవ్వాలి అని అంటే సేవకునికి ఎంత ఇచ్చినా తక్కువే అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకో తెలుసా, నీ కుటుంబ పోషణ కొరకై నువ్వు డబ్బు సంపాదించుకుంటావు, సేవకుడు నీ ఆత్మ రక్షణ కొరకై దేవుని యొక్క ఉపదేశాన్ని బోధిస్తుంటాడు. నీ జ్వరానికి డాక్టర్ ఒక మందు ఇవ్వగలుగుతాడు, ఒక టాబ్లెట్ ఇవ్వగలుగుతాడు. సేవకుడు నీ ఆత్మను నశించి నరకానికి పోకుండా నిత్య జీవానికి నడిపించడానికి ఎప్పుడు ప్రయాసపడుతూనే ఉంటాడు. సంఘంలోని బిడ్డలు ఎవరు నశించిపోకూడదు, అందరూ రక్షింపబడాలి, అందరూ మారుమనసు పొందాలి, నా వలే అందరూ ఉండాలనేది సేవకుని ఆశ. నా ఆశ కూడా కదే. ప్రతి ఒక్కరు కూడా నేను దేవుని పట్ల ఎంత తపన కలిగి ఉన్నానో, నా వాక్యం వింటున్న నా ప్రజలు, నా బిడ్డలందరూ కూడా అదే తపనతో ఉండాలని ప్రతి క్షణం నేను ఆశపడతాను. ఎందుకో తెలుసా? దేనికయ్యా? నేను వీళ్ళందరినీ సంపాదించి ప్రభు కొరకు ఇవ్వగలిగితే నేను గెలిచినట్టు. నేను పడిన ప్రయాసం అంతా ఎక్కడ వ్యర్థమైపోద్దో, ఎక్కడ నిష్ప్రయోజనం అయిపోద్దో అని భయపడిన రోజు అంటూ ఒక్కరోజు కూడా ఉండదు జీవితంలో. ఒక్కోసారి చెప్పబడే వాక్యాలన్నీ ఎట్లా పోతున్నాయి, ఎలా వెళ్ళిపోతున్నాయి అని ఒక భావన, ఒక బాధ అనుక్షణం గుండెల్లో రగులుతూనే ఉంటుంది. ప్రతి క్షణం మీ ముందు నిలబడినప్పుడల్లా, సంఘం ఈ బలిపీఠం ఎక్కినప్పుడల్లా ఈ భావోద్రేకాలన్నీ అణుచుకొని రేపటి దినం ఆశతో, రేపు ఆదివారం జరిగే ఆశతోనే బ్రతికేటట్టుగా చూడాలని ఆశపడుతూ ఉంటాను. ఇక చెప్పుకుంటూ పోతే నాదే పెద్దగా ఉంటుంది కాబట్టి నేను క్లుప్తంగా చెప్తాను. ఈ 2024 సంవత్సరం అంతా సంఘం పక్షాన, సంఘంలో ఉన్న మీ కుటుంబాల పక్షాన, మన కుటుంబాల పక్షాన, మనందరి పక్షాన దేవుడు ఉన్నతమైన కార్యాలు చేశాడు. ఆ కార్యాలని తలబోసుకుంటూ మనం ఈ రాత్రికాల సమయంలో నూతన సంవత్సరంలో కొన్ని గడిల్లోనికి మనం ముందుకు పోతూ ఉన్నాం. ప్రభువుని ఆరాధనలో మనం ముందుకు సాగిపోవాలనే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కోరిక, నా కోరిక కూడా. 2025 ఉంది. ఒక ఆకాంక్షతో, ఒక ఆశతో ఎదురు చూస్తున్నాం. ఈ సంవత్సరంలో ఏదైతే మనకు బాధకరంగా ఉండిందో, ఏదైతే ఇబ్బందికరంగా ఉండిందో, ఏదైతే శ్రమలుగా మనకి భారంగా, మనకు అడ్డుబండగా ఉన్నాయో, 2025 సంవత్సరంలో అవన్నీ మనకు ఆశీర్వాద సోపనాలుగా నా ప్రభు మార్చనుగాక. మనందరం లేచి నిలబడదాం. మనందరం లేచి పాటలు పాడుతుంటుండగా ప్రభు ఆరాధనలో మనం ముందుకు వెళ్దాం. కొన్ని నిమిషాలు అందరం కూడా నిలబడదాం. ఆ పాటలు పోకో నాకు ఒకటి ఇవ్వండి, ఒక పేపర్. నిద్రభారం నుంచి విడిచిపెట్టండి అందరూ. ఒకవేళ నిద్రభారం రన్ ఉంటే వాటన్నిటి నుంచి బయటికి రండి. ఒక నిమిషం పాటలు పాడుకుంటుందాం.
కాంగ ఒకరు కొట్టండి, కాంగ కొట్టండి. ఇద్దరు రండి, వేణు పక్కకి ఇద్దరు రండి, పాటలు పాడి. పాట బ్రతులలో నెంబర్ 1 మొదటి పాట. మైకిల్ లేడీస్ ఒకటి పెట్టుకోండి స్పీకరు, వాళ్ళకి ఒకటి ఇవ్వండి. గడిచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవ నీకే స్తోత్రం అనే పాట పాడుకుంటూ దేవుని మనందరం కలిసి బిగ్గరగా ఆయన మన గడిచినటువంటి కాలంలో దేవుడు చూపించినటువంటి కృపలు కార్యాలు అనేకమై ఉన్నాయి. ఆయన కాపుదల మనం జ్ఞాపకం చేసుకుందాం, ఆయన ఇచ్చినటువంటి రక్షణ మనం జ్ఞాపకం చేసుకుందాం. అన్ని పాటలతో ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా దేవుని ఆరాధించడానికి సిద్ధపడండి. గడచిన కాలము కృపలో కాచిన దేవాని స్తోత్రము. పగలు పాపవలే కాచిన దేవాని స్తోత్రం. అందరం కలిసి బిగ్గరగా అందరూ నోటస్తారు పడదాం. దేవానికి స్తోత్రము. గడిచిన కాలము అందరూ చప్పట్లు కొడుతూ అందరూ బిగ్గరగా కాచిన దేవానికి స్తోత్రము. పగలూరే కను పాపవలే కాచిన దేవానికి స్తోత్రము. 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 పాడాలి అందరం అందరం. నన్ను ఆదరించిన కలుషమునాలో కానవచ్చిన ఆదనగా నన్ను కరుణించిన కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషమునాలో కానవచ్చిన ఆదనగా నన్ను కరుణించిన కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాచిన దేవా నీకే స్తోత్రము. లోములెన్నో శాంతత్వముతో నన్ను నడిపించిన అవిధేయతనే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన సహించిన అవిధేయతనే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన దీవించిన దేవా నీకే స్తోత్రము.
రే కను పాపవలే కాచిన దేవా నీకు స్తోత్రము కాచిన దేవా నీకు స్తోత్రము కాచిన దేవా నీకు స్తోత్రము దేవా నీకు స్తోత్రము కాచిన దేవా మరో పాట పాడుకుందాం. పాట నెంబర్ 3వ పాట. 3వ పాట సాంగ్ నెంబర్ 3. అందరూ రెండోసారి కలిసి పాడు. ఒకటి చాలే నా అదొకటి చాలే, ఏదన్నా ఒకటి కొట్టండి సార్, ఒకటి చాలు, ఒకటి కొట్టండి సార్. మిగిలిన వాళ్ళు దయచేసి రెండోసారి కలిసి పాడేటప్పుడు కలిసి పాడడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే 2 సార్లు పాడతారు కదా, స్వరాలు తెరవండి. ఈ నూతన సంవత్సరాలకి ప్రవేశించే ముందు దేవుడు నీ నోటిని చూస్తాడు. నువ్వు ఆనందంతో ఆరాధిస్తూ ముందుకు సాగితే ఈ సంవత్సరం అంతా నీ కష్టాలు వచ్చినా, నీ బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కొలువులు వచ్చినా, ఏ సంతోషంతో నువ్వు ముందుకు సాగిపోతావు అదే ఈ సంవత్సర కాలం అంతా కూడా దేవుడు ఆనందం నీ హృదయాల్లో నింపను గాక. ఇదే సంతోషంతో నేను ఉండాలి, ఇదే ఆనందంతో నేను ఉండాలి, నా బ్రతుకు ఉన్నతంగా నేను జీవించాలని ఆశలు ప్రతి ఒక్కరు కూడా మీరు నోరు తెరిచి అన్నీ మర్చిపోండి. కొన్ని నిమిషాలు మీ బాధలు, 2024 సంవత్సరంలో ఇడిచిన కన్నీరు అన్నీ మర్చిపోండి. 2025 సంవత్సరంలో ఏ ఆశతో నువ్వు ఉన్నావో ఆశనని దేవుని ఆశతో తీర్చాలని సంతోషంతో ఆయన వైపు చూసి పాడదు కాక. పాడదాము పాట. స్తోత్రించి కీర్తించదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. అందరం దగ్గరగా హల్లెలూయా.
తమ దగ్గర చప్పట్లు కొట్టు. ప్రభువు సంతోషిద్దాం. స్తోత్రించే కీర్తించడము. హల్లెలూయా. స్తోత్రించే